హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నల్లేరు కాడలో పచ్చడి తయారు చేసుకుందామండి. ఈ నల్లేరు కాడలతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే దగ్గుని నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఏవైనా ఉన్నా కానీ చాలా ఈజీగా తగ్గుతాయండి. అలాగే ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదండి. సో అవి కూడా ఈ పచ్చడి కానీ ఈ నల్లేరు కాడతో తయారు చేసిన పొడిని కానీ తీసుకోవడం వల్ల మనకి తగ్గుతాయి అన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ నల్లేరు కాడల్ని మనం చిక్కుడుకాయలకి ఈనెలు ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలండి. ఆకులు అయితే పనిచేయవు. ఓన్లీ నల్లేరు కాడల్ని ఈ విధంగా ఈనెలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాండీలో ఆయిల్ వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ముక్కలు కట్ చేసుకున్నప్పుడు వీటిని చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. లేదు అని అంటే ఆయిల్ అన్నీ అప్లై చేసుకుని వీటిని మనం కట్ చేసుకోవాలండి. లేదంటే దురదగా ఉంటాయి చేతులు. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అని యాడ్ చేస్తే కనుక కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి మెత్తగా అయ్యే వరకు కూడా మనం వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవన్నిటిని బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్లోనే మనం పోపు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ మినపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్రని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు మాడకూడదు. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఎండుమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం అయితే తినాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా 6 నుంచి 7 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వీటిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి దగ్గరగా అయ్యే వరకు కూడా. చూసారు కదండి, ఇదంతా పోపు తయారైపోయింది. వీటిని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మిక్సీలో చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో నల్లేరు కాడలు, అలాగే పోపు దినుసులు ఇవన్నీ కూడా మనం రోట్లో వేసుకుని మనం రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకున్నప్పుడే మనం సాల్ట్ని ఒకసారి టేస్ట్ చూసుకుని ఇంకా సరిపడితే కనుక యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది ముందు వేసిన సాల్టే. అలాగే దీంట్లోకి తర్వాత మనం ఇది నలిగిన తర్వాత దీంట్లోకి కొంచెం లైట్గా జీలకర్ర అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసి మనం రుబ్బుకోవాలండి. ఇవి రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాన్ని ఉడకపెట్టుకుని ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఈ పచ్చడి కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. పోపు దినుసులకి నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే మినప్పప్పు, పచ్చిశనగపప్పు అక్కర్లేదండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. తీసుకుని వీటిలో ఒక బాండీ పెట్టుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని దాంట్లోకి ఇవి పోపు దినుసులు అన్నిటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇదే విధంగా కాకుండా పొడిలాగా కూడా చేసుకుని రోజు డైలీ రైస్లోకి తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకుని మనం పచ్చడిలోకి అయితే తీసేసుకోవడమే. సో ఈ పచ్చడికి రోటి పచ్చడి కాబట్టి మనం పోపు లేకుండా కూడా తినొచ్చు. పోపు ఉంటే ఇంకాస్త టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ పచ్చడిని. చూసారు కదా, ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. భోజనం చేసేటప్పుడు తొలి ముద్దగా ఈ పచ్చడి వేసుకుని తింటే మనకి శ్వాసకోశ సమస్యలు, దగ్గు ఇలాంటివన్నీ కూడా నివారిస్తుంది. సో అంతే మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.